ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలని వినియోగదారుల న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించాలని లక్ష్యంతోనే ప్రతి జిల్లాలో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈపీడీసీఎల్ పరిధిలో వినియోగదారులు నేరుగా ఆన్లైన్లో గాని పోస్ట్ ద్వారా గాని తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ విధంగా నమోదైన కేసులను 60 రోజుల్లో పరిష్కరిస్తామని ఇప్పటి వరకు 9 జిల్లాల్లో 8204 కేసులను పరిష్కరించామని అన్నారు. ఇప్పుడే స్వర్ణాంధ్ర డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ ఒక అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది. మేము ఇక్కడికి ముఖ్యంగా రావడం ఉద్దేశం ఏంటంటే, మేము ఉండేటువంటి మా యొక్క కార్యాలయం సీతంధార విశాఖపట్నంలో ఉంటుంది. క్యాంప్ కోర్ట్స్ అనేటువంటి కండక్ట్ చేసి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తాయేమో తీసుకుని ఏదైనా అర్జెంట్ సమస్యలు ఉంటే ఇక్కడికి పరిష్కారం చేసి ఆర్డర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సర్వీసెస్ లోపాలు ఏదైనా జరిగినట్టయితే చాలా మందికి ఎవరి దగ్గర కలవాలి, ఏం చేయాలి, వాళ్ళకి తెలిసింది ఏంటంటే లైన్ మెన్ గారో లైన్ ఇన్స్పెక్టర్ గారో వాళ్ళకి తెలుస్తారు, వాళ్ళకే ఫోన్ చేస్తుంటారు ఎక్కువగా. కానీ వాళ్ళ పై స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉంటారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉంటారు, ఆ పైన చీఫ్ జనరల్ మేనేజర్ ఉంటారు, ఆ పైన సిఎండి గారు ఉంటారు, ఇంతమంది ఉంటారు. సో వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లకుండా కింద ఉన్నటువంటి లైన్ మ్యాన్ లైన్ ఇన్స్పెక్టర్ దగ్గరే తిరిగి విసిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి, మా సమస్య పరిష్కారం కాలేదు అనేటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలని తెలియదు. కాబట్టి వాళ్ళకి అందరికి కూడా అవగాహన కల్పించిన ఉద్దేశంతో మేము క్యాంప్ కోర్ట్స్ పెట్టి అవగాహన సదస్సులను కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటంటే, టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది విద్యుత్ సంస్థది, కాల్ సెంటర్లో సంబంధించి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ 1912 1912. ఏదైనా విద్యుత్ సమస్య ఉన్నట్టయితే ఆ నెంబర్కి కాల్ చేసుకోవాలి. ఆ నెంబర్ కాల్ చేసిన తర్వాత కూడా కొంత సమయం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోయినట్లయితే ఆ తర్వాత మా యొక్క అడ్రస్కి మీ యొక్క సమస్యని లిఖితపూర్వకంగా వ్రాతపూర్వకంగా మాకు పంపించినట్టయితే దాన్ని మేము ఒక కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేసి ఒక కోర్టు ఏ మాదిరిగా అయితే విచారణ టేకప్ చేస్తుందో ఆ మాదిరిగా మేము దాన్ని ఆ యొక్క కేసుని విచారణ చేసి తీర్పు అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మా అడ్రస్ ది చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్ అంటాం, ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, పిఎన్టీ కాలనీ, సీతంధార, విశాఖపట్నం. మరొకసారి చెప్తాను, చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్ ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్, పిఎన్టీ కాలనీ, సీతంధార, విశాఖపట్నం. సో ఈ యొక్క అడ్రస్కి వ్రాతపూర్వకంగా రిటర్న్ గా ఒక కంప్లైంట్ అనేటువంటిది రాయాలి. మీ ఆధార్ కార్డు, మీ సమస్య, మీ సర్వీస్ నెంబరు, ఒక సర్వీస్ నెంబర్ లేకపోయినట్టయితే పూర్తి వివరాలతోటి మాకు ఆ యొక్క సమస్యని చెప్పుకోవాలి. దీనిలో ఈ కంప్లైంట్ ఎవరి మీద మీరు ఇస్తున్నారు, డిపార్ట్మెంట్ల మీద ఉన్నటువంటి ఏఈ ఆ పై స్థాయి వాడి మీద మీరు ఇవ్వాలి. మీరు రాయిపోయినా మేమే ఆటోమేటిక్గా వాడి మీద కేసు రిజిస్టర్ చేస్తాం. ఈ ఇచ్చినటువంటి కంప్లైంట్ని ముందుగా మేము రిజిస్టర్ చేసి దానికి ఒక నెంబర్ అలాట్ చేసి దీనికి సంబంధించి అక్నాలజ్మెంట్ మీరు ఇచ్చిన అడ్రస్కి పంపిస్తాం. సో మాకు ఎన్ని రకాలుగా కంప్లైంట్ పెట్టచ్చు అంటే, డైరెక్ట్గా మీరు విశాఖపట్నం మా అడ్రస్కి వచ్చి అక్కడ లాడ్జ్ చేయొచ్చు. రెండోది పోస్ట్ ద్వారా పంపించవచ్చు. మూడోది వాట్సాప్ నెంబర్ ఇస్తాం మేము, ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. తర్వాత మెయిల్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా ఇప్పుడు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇన్ని రకాలుగా మీ యొక్క కంప్లైంట్ మాకు చేరుతుంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము డిపార్ట్మెంట్ వారి యొక్క అభ్యంతరాలని అడుగుతాం. వారు చెప్పేది కూడా వ్రాతపూర్వకంగా తీసుకుని కన్జ్యూమర్ చెప్పింది అంటే కంప్లైంట్ వారు చెప్పింది, డిపార్ట్మెంట్ వారు చెప్పింది
కూడా తీసుకుని విచారణ అనేది ఒక కోర్టు ఏ మాదిరిగా అయితే విచారణ టేకప్ చేస్తుందో ఆ మాదిరిగా చేస్తాం. అయితే మీ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి విశాఖపట్నం రావాల్సిన పని లేదు. మీ యొక్క సెల్ నెంబర్ ఇస్తారు కాబట్టి సెల్ ఫోన్ ద్వారా, ల్యాండ్ నెంబర్ ఉంటే ల్యాండ్ నెంబర్ ద్వారా మీకు మేమే కాల్ చేస్తాం. అలాంటప్పుడు విచారణ జరుగుతుందని చెప్పంటాం. ఆ నెంబర్ ప్రకారం వచ్చినప్పుడు మీ యొక్క టర్న్ వచ్చినప్పుడు మిమ్మల్ని డిపార్ట్మెంట్ వారిని వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడించి మీ సమస్యలు విని డిపార్ట్మెంట్ వారు చెప్పిన సమాధానం కూడా విని మేము ఇక్కడ కన్జ్యూమర్ ఫారంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దాని గురించి చర్చ చేసుకుని ఒక ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంచుమించు 60 రోజులు ఇచ్చేస్తాం మేము, 60 days లో ఇచ్చేస్తాం ఆర్డర్. దీనిలో నాతో పాటు ఈరోజు బాబర్ గారు ఉన్నారు, మెంబర్ ఫైనాన్స్, పక్కన మణి గారు ఉన్నారు, ముసలి మణి గారు టెక్నికల్ మెంబర్ గారు. ఇది కాకుండా ఇంకొక కన్జ్యూమర్ తరపు నుంచి ఒక ఇండిపెండెంట్ మెంబర్ ఉంటారు. మొత్తం 4 ఉంటాం మేము. ఈ 4 కూడా తీర్పు చెప్తాం. ఏ ఇద్దరు ఉన్నా కానీ తీర్పు చెప్పడానికి అర్హులు కాబట్టి ఈ యొక్క ఆర్డర్ అనేటువంటిది మేము ఇచ్చి 60 రోజుల్లో మీ ఇంటికి పోస్ట్ చేసేసి పంపించేటువంటి ఏర్పాటు అనేటువంటి చేస్తాం. ఒకవేళ కనుక మా దగ్గర మీకు న్యాయం జరగకపోయినట్లయితే విద్యుత్ ఓంబుడ్స్మన్ విజయవాడలో ఉంటారు, వారికి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా విషయాలు. అయితే ఇలాంటి కంప్లైంట్ సెల్ అనేటువంటిది ఉన్న విషయం చాలా మంది తెలియదు. డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళిపోవటం కానీ వేరే ఫార్మ్స్ వెళ్ళడం జరుగుతుంది. మాకు ఎంతవరకు వచ్చిన కంప్లైంట్స్ ఇప్పుడు మాకు దీనిలో 8,204 కేసులు పరిష్కారం చేసాం. మా దగ్గర ఇప్పుడు 60 కేసులే పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత లాస్ట్ ఇయర్ ఇంచుమించు మాకు 536 కేసులు వచ్చినాయి. ఈ సంవత్సరం 500 కేసుల వరకు వచ్చినాయి. మేము తీర్పులు చెప్పేటప్పుడు 10 మందికి నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటాం కన్జ్యూమర్స్ కి. అలాంటి 107 కేసుల నష్టపరిహారం అనేటువంటిది కన్జ్యూమర్స్ కి ఇవ్వటం జరిగింది. ఇంచుమించు 14,26,650 రూపాయలు నష్టపరిహారంగా కన్జ్యూమర్స్ కి ఫేవర్ గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్యాంప్ కోర్ట్స్ అవి ఇంచుమించు 276 క్యాంప్ కోర్ట్స్ అనేవి కండక్ట్ చేస్తాం. అలాగే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంచుమించు 97 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మా యొక్క పరిధి ఏంటంటే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా మా యొక్క పరిధి ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ అవకాశాలు అందరూ కూడా ఉపయోగించాలని కోరుకుంటాం. ఎక్కువ వచ్చేది ఏంటంటే బిల్లింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి. బిల్లింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే బిల్లు ఎక్కువ వచ్చేస్తుంటుంది. మేము పాడేరు వెళ్ళాం, క్యాంప్ కోట్ పెట్టాం. ఇంచుమించు ఒక ఆవిడకి 2 బల్బులు 2 ఫ్యాన్లే ఉన్నాయి. 5 లక్షలు వచ్చింది బిల్లు. సో డిపార్ట్మెంట్ వారేమో ఏదో వైరింగ్ ప్రాబ్లం ఉండి అదేంది అంటారు, మా దగ్గరకు వచ్చింది జరిగింది. అలాగే కొత్తగా సర్వీసులు ఇచ్చేవాళ్ళు కొంచెం డిపార్ట్మెంట్ వారు తొందరగా ఇవ్వట్లేదు, అయితే మా యొక్క దాన్ని రిజెక్ట్ చేశారని చెప్పని ఏంటంటే లేఅవుట్, నాన్ లేఅవుట్, అప్రూవల్, నాన్ అప్రూవల్, పంచాయతీ వాడు పర్మిషన్ ఇవ్వలేదని, లేదా పక్కన వాడు ఎవడు అభ్యంతరం చెప్పాడని సర్వీస్ రిలీజ్ దగ్గర కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అదొకటి. తర్వాత మీరు ఎవరో కన్జ్యూమర్స్ ఎవరైనా కానీ ఊళ్ళో ఉండరు, 2-3 సంవత్సరాలు ఏదో బయటకు వెళ్తారు. ఆ టైంలో డిపార్ట్మెంట్ వారు వచ్చి పోలేసేస్తారు మీ స్థలంలో, అంటే ప్రజల స్థలాల్లో. వాళ్ళ అనుమతి తీసుకొని వేసేస్తారు. ఇప్పుడు అదే ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ పోల్ తీసేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే డబ్బు కట్టాలని అంటారు. ఆ పోల్ తీయాలంటే ఖర్చు అవుతుంది. ఆ డబ్బు అంతా కూడా మీరు పెట్టుకుంటే తీస్తూ ఉంటారు. ఒకసారి తీద్దామనే కానీ పక్కన అక్కడ వేరే స్థలం ఉండదు, రైట్ ఆఫ్ వే చూపించాలి. అక్కడ పక్కన మా స్థలంలో వేయటలేదు, ఇక్కడ వేయటం, రోడ్డు మీద ఎక్కడ వేయటలేదు అని చెప్పి అంటాడు. సో అది అలాంటి సమస్యలు కూడా మాకు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మేము ఏం చేస్తుంటామంటే అందరూ కూడా విని వీళ్ళంతా రాజీ చేయడం ప్రయత్నం చేస్తాం. ఆ యొక్క కన్జ్యూమర్కి ఇబ్బంది లేకుండా, ఆ యొక్క ఎవరైతే స్థలం ఉందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేయడం చూస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, లా పాయింట్ ఏంటంటే విత్-ఇన్ 2 years లో మా దగ్గర రావాలి. ఏదన్నా ఒక సమస్య వస్తే ఈ సమస్య పరిష్కారాన్ని కోరుతూ మమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సిన కాల పరిమితి విత్-ఇన్ 2 years. సో 2 years దాటిన తర్వాత మా దగ్గర వచ్చారనుకోండి, ఇది కాలదోషం పట్టిందంటే మా దగ్గర కాదు, మీరు మామూలు కోర్టుకు వెళ్ళండి, లేకపోతే వేరే ఫారంకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఆ కంప్లైంట్ మేము డిస్పోజ్ ఆఫ్ చేసేస్తాం. సో 4 years 5 years అయిపోయిందండి వాళ్ళు చెప్తారు, సో మా దగ్గర మేము చేయలేమండి, మీరు కోర్టుకు వెళ్ళిపోండి అంటే, మాకు ఉన్నటువంటి రూల్స్ అవి రెగ్యులేటర్ కమిషన్ ఒకటి ఉంటుంది. దీనికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఆ యొక్క నిబంధనల ప్రకారం మేము పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో ఇట్లాగా పోల్స్ సంబంధించి వస్తుంటాయి. ఒక్కోసారి లైన్స్ కిందకు వచ్చేస్తుంటాయి, ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి. సార్ మా ఇంటి మీదకి వెళ్తుంటే డాబాపైకి వెళ్ళామండి, బట్టలు ఆరేసుకుంటున్నప్పుడు ఏదో తగులుతున్నాయి, పిల్లలు ఏదో తగులుతాయేమో, సో కాబట్టి వైర్లు తీసేయండి అంటారు. మేము ఒకటే ప్రశ్న వేస్తాం,
పోలు లైన్స్ ముందు వెళ్ళాయా తర్వాత మీ ఇల్లు ముందు వచ్చిందని అడిగితే లేదంటే లైన్స్ ఎప్పుడో ఉన్నాయంటే అక్కడ మేము తర్వాత ఇల్లు కట్టుకున్నామని అంటారు. సో అలాంటి కేసులో కూడా కాలదోషం ఉంటుంది. విత్ ఇన్ 2 years అయితే మేము చేసేస్తాం. 2 years దాటిపోతే ఇవన్నీ ఖర్చులన్నీ కూడా మీరు పెట్టుకోవాలి, ఆల్టర్నేటివ్ వే ఇచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం. లేదు మేము ఏం డబ్బు కట్టమంటే అంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టులో న్యాయం చేస్తారు, మాకైతే మనకు విత్ ఇన్ 2 years రావాలని చెప్పి అట్లాగే వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. కొన్ని పెద్ద పెద్ద కేసులు వస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్టర్న్ రైల్వే వాళ్ళు మా దగ్గర కంప్లైంట్ చేశారు. ఎవరి మీద? డిపార్ట్మెంట్ మీద. మీటర్ రీడింగ్ వాళ్ళు ఇంచుమించు lakhs of rupees per month కడుతూ ఉంటారు కన్జ్యూమర్ గా, అట్రాక్షన్ సంబంధించి. సో వాళ్ళు కూడా మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే ఇది అదొక సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ కంపెనీ. సో మేము ఇండిపెండెంట్ బాడీ, మాది డిపార్ట్మెంట్ కి మాకు వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఇంక్లూడింగ్ సిఎండితో సహా ఏఈ దగ్గర నుంచి సిఎండి దగ్గర కూడా వాళ్ళంతా కూడా ఆపోజిట్ పార్టీస్ టు ది కన్జ్యూమర్. సో మేమేంటంటే ఒక ఇందులోనే ఉన్నప్పటికీ కూడా మాది ఇండిపెండెంట్ బాడీ ఇది. సో జ్యుడిషియల్ ఎడ్యుడికేటరీ బాడీ. సో ఇది మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ అకౌంటబిలిటీ అనేది మాకైతే మా పని మేము ఉంటాం కానీ ఎవరు కూడా సమాధానం చెప్పాల్సిన మాకైతే ఏం లేదు. మాకు తోచిన నిర్ణయాన్ని మేము ఇస్తుంటాం. అదంటే మేము ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం, మా ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్షియస్ అంటాం. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం మేము పనిచేస్తాం. కోర్టులో ఎవిడెన్స్ యాక్ట్ అని, రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని, లాయర్ గారు ఉండాలని, కోర్టు ఫీజు కట్ట, ఇవన్నీ మా దగ్గర ఏమీ లేదు. 1 రూపాయి ఖర్చు లేకుండా మీ సమస్య మా దగ్గర తీసుకొచ్చినట్టయితే 60 రోజుల్లో మేము తీర్పు అనేది చెప్పడం జరుగుతుంది. అయితే 2 సంవత్సరాల లోపల మా దగ్గర రావాలి, అదొక నిబంధన. రెండోది అంటే ఏ కోర్టులో కూడా పెండింగ్ ఉండకూడదు ఇష్యూ. అంటే డిపార్ట్మెంట్ వారికి, కన్జ్యూమర్కి ఏ రకమైన డిస్ప్యూట్ లేకుండా, అంటే పెండింగ్ లో ఉన్న కేసులు మా దగ్గర ఉండకూడదు అనేటువంటిది. మూడోది ఏంటంటే థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ. కొంతమంది దొంగతనంగా కరెంటు వాడుకుంటుంటారు. సో ఈ 3 విషయాలు తప్ప మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, బిల్లింగ్ ప్రాబ్లం కానీ, మీటర్ సమస్య కానీ, అంటే ట్రాన్స్ఫర్, మీటర్ సర్వీసు ట్రాన్స్ఫర్, మీటర్ షిఫ్టింగ్, ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్, వోల్టేజ్ ఇచ్చుదగులు రావటం కానీ, ఈ లైన్స్ షిఫ్టింగ్ కానీ, పోల్స్ షిఫ్టింగ్ కానీ, డ్యామేజ్ రిమూవ్ చేయటం కానీ, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకటే మంత్రం, 191 కాల్ చేయటం. ప్రాబ్లం సాల్వ్ కాకపోతే డైరెక్ట్ గా మా యొక్క కార్యాలయానికి ఉత్తర రూపంలో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ మాకు తెలియజేసినట్టయితే మేము ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తాం. విత్ ఇన్ 60 days లో మీ ఆర్డర్ కాపీ కూడా మీ ఇంటికి మేమే పంపించేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డైరెక్షన్ అనేటువంటిది కూడా ఇస్తాం డిపార్ట్మెంట్ వారికి. పలానా ప్రాబ్లం మేము సాల్వ్ చేసాం, ఈ రకమైనటువంటి ఆర్డర్ మేము ఇచ్చాం, దీనికి కంప్లై చేసి విత్ ఇన్ 10 days 15 days ఇచ్చి ఆ టైంలో మాకు కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించాలని అన్న వచ్చిన తర్వాత ఆ యొక్క ఇష్యూ మేము క్లోజ్ చేస్తాం. సో ఇది అకౌంటబిలిటీ ఉన్నది, ఇండిపెండెంట్ బాడీ. మేము స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఎవరో చెప్పిందని మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యో లేకపోతే వాళ్ళు ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫేవర్ చేయాలని ఉండదు. మేము యాక్చువల్గా కన్జ్యూమర్ ఫేవర్ చేయడానికి ఉన్నటువంటి ఒక సంస్థ ఇది. ఇది విద్యుత్ చట్టం 2003లో ఉన్నటువంటి నిబంధనలు లోబడి ఇండిపెండెంట్ గా మేము పనిచేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మా పర్మిషన్ లేకుండా తవ్వారండి, కారణాలు చెప్తారు వాళ్ళు. అవన్నీ కూడా ఎందుకు మీరు పర్మిషన్ తవ్వారంటే వాళ్ళు వచ్చి లేదంటే తవ్వారంటే పర్మిషన్ ఇవ్వలేదని మొత్తం అవన్నీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా సబ్సిడీ వచ్చేట్టుగా చేసాం. సో కొన్ని ఈ అప్లయన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి మోటార్ 40 HP 80 HP మోటార్ ఉంటుంది, ఫ్రీ కాస్ట్, ఫ్రీ పవర్. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మా దగ్గర వస్తుంటాయి, అవన్నీ కూడా మేము చేస్తుంటాం. సో మొత్తం త్రూఅవుట్ ఆంధ్రాలో ఉన్నటువంటి ఈస్టర్న్ పవర్ శ్రీకాకుళం టు ఏలూరు వరకు మేము క్యాంప్ కోడ్ కండక్ట్ చేసి అవేర్నెస్ చేస్తూ, ఇలాంటి క్యాంప్ కోడ్ కండక్ట్ చేస్తూ మా పరిధిలో మేమంతా కూడా లా ప్రకారం అన్ని చేస్తాం. థ్యాంక్ యూ.